హుందా రాజకీయం అంటే ఇదేనా? అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకోవడం అనే లౌక్య నీతి కేవలం రాజకీయాల్లో మాత్రమే కాదు, ఏ రంగంలోనైనా త్వరగా రాణించి పైకి ఎగబాగాలనుకునే వాళ్ళు అనుసరించే మార్గం ఇది. రాజకీయాల్లో ఇలాంటి ఆతృత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన స్థానిక సంస్థల నాయకులను తమ పార్టీలోకి చేర్చుకునే విషయంలో తెలుగుదేశం అనుసరిస్తున్న ధోరణి చూస్తే ఇదే విధంగా కనిపిస్తోంది. మొన్నటికి మొన్న విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవసరమైనన్ని ఫిరాయింపులు జరిగే అవకాశం కనిపించకపోవడంతో హుందా రాజకీయాలు మాత్రమే చేద్దాం అని ఒక ఆడంబరపు ప్రకటన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత దానిని మర్చిపోయినట్లుగా ఉంది. విశాఖ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోగలిగే స్థాయిలో ఫిరాయింపులు చేపట్టాలని తొలుత ప్రయత్నించారు. కానీ నగరపాలికలో కొందరు కార్పొరేటర్లను తప్ప ఎక్కువ మందిని ప్రలోభ పెట్టలేకపోయారు. అప్పుడే చంద్రబాబు నాయుడు హుందా రాజకీయాల మాట చెప్పారు. జగన్ ఎక్కడికి వెళ్లినా అదే సీన్. వైసీపీ ఎందుకు ఓడింది అంటే ఈ రోజుకి ఆ పార్టీకి అర్థం కావడం లేదు. ఓటమి కూడా చాలా భయంకరంగా ఉంది. ప్రతిపక్ష హోదాకు సరిపడా సీట్లు రాలేదు. 5 ఏళ్ల పాలనలో తప్పులు జరగలేదు అని ఎవరూ అనలేదు. కానీ ఒప్పులు కూడా చాలానే జరిగాయి. చాలా వర్గాలు లబ్ధి పొందాయి. అందువల్ల ఓటమి అయినా కనీసమైన సంఖ్యలో సీట్లు రావాల్సి ఉంది. కానీ అలా జరగకపోవడమే వైసీపీ నేతలను ఆలోచింపచేస్తోంది. ఎన్నికల ముందు జగన్ సభలకు జనాలు వచ్చారు అంటే వారిని తోలుకొచ్చారు అని అంతా అనుకున్నారు. కానీ ఎన్నికలు లేవు, పార్టీ ఓడిపోయింది. అయినా జగన్ ఎక్కడికి వెళ్లినా జనమే జనం కనిపిస్తున్నారు. ఆయన రాక కోసం ఎదురు చూపులు చూస్తూ కేరింతలతో స్వాగతం పలుకుతున్న వారు ఉన్నారు. జగన్ అచ్యుతాపురం సెజ్ బాధితులను పరామర్శించడానికి అనకాపల్లికి వస్తే రోడ్లు నిండిపోయేలా జనం కనిపించారు. మామను వదలనంటున్న ఎమ్మెల్యే అల్లుడు రాజకీయంగా సీనియర్ గా తమ్మినేని ఉంటే టీడీపీలో రవికుమార్ రాజకీయంగా రాటుదేలారు. ఇటీవల ఎన్నికల్లో ఆముదాల వలస నుంచి మామను ఓడించి మంచి మెజారిటీతో ఎమ్మెల్యే పీఠం అధిష్ఠించిన రవికుమార్ ఇప్పుడు తమ్మినేని అక్రమాల చిట్టాను బయటకు తీసే పనిలో ఉన్నారు. తమ్మినేని మీద సమగ్ర దర్యాప్తు కోసం స్పెషల్ టీంనే నియమించాలని ప్రభుత్వాన్ని కోరతామని రవికుమార్ చెప్పడం గమనార్హం. ఏపీలో మరో 5 ప్రభుత్వ పథకాల పేర్లు మార్పు. అమ్మ ఒడిని, తల్లికి వందనం, జగనన్న విద్యా కానుకను, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా, జగనన్న గోరుముద్దను, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా, నాడు నేడును, మనబడి మన భవిష్యత్తుగా, స్వేచ్ఛ పేరును బాలికా రక్షగా, ఆణిముత్యాలుని అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చింది. మహిళా కమిషన్ ముందుకు కేటీఆర్. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడానికి ఇవాళ మహిళా కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. ఇప్పటికే ట్విట్టర్ వేదికగా క్షమాపణ చెప్పిన నేపథ్యంలో మహిళా కమిషన్ కూడా క్షమించి వదిలేస్తుందా లేదా అనేది చూడాలి.